మన ఇండియా లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్, అంతేకాదు గ్రోయింగ్ ఎకానమీ కూడా. అయినప్పటికీ మనకి ఏ వాల్యూ లేదు. నేను ఇది చెప్పడం లేదు, మన పాస్పోర్ట్ చెప్తుంది. మన పాస్పోర్ట్ ర్యాంక్ ఈ ఇయర్ 80 నుంచి 85th ర్యాంక్ పడిపోయింది. అంతేకాదు ప్రీవియస్ ఇయర్ 1.65 lakh స్టూడెంట్స్ యొక్క షాంఘై వీసా రిజెక్ట్ అయ్యింది. అండ్ ఆస్ట్రేలియా వెళ్ళాలంటే చైనా స్టూడెంట్స్కి ఈజీగా వీసా లభిస్తుంది, ఇండియన్ స్టూడెంట్స్కి నో. వాళ్ళ వీసా అప్రూవల్ చేయాలంటే 113 days మాత్రమే పడుతుంది. అదే మన వీసా అప్రూవల్ చేయాలంటే 178 days. చాలా సార్లు రిజెక్ట్ అయిపోతున్నాయి కూడా. ఎందుకు ఇండియన్ పాస్పోర్ట్ ఇంత వీక్ అయిపోయింది? ఇన్ 2006 మన ఇండియన్ పాస్పోర్ట్ ర్యాంక్ 71. ఆఫ్టర్ కోవిడ్ 90కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మనం కొంచెం మేర్కొని 82కు వచ్చాం. ఈ ఇయర్ 85కి పడిపోయింది. ఈ అన్నిటికీ మేజర్ రీజన్ వచ్చి ఇండియన్ జీడిపి. జీడిపిలో మనం 4th ప్లేస్లో ఉన్నాం. జీడిపికి ఏమైంది? నాట్ జీడిపి. జీడిపి పెర్ క్యాపిటల్ డిసైడ్స్ ది పాస్పోర్ట్ ర్యాంకింగ్. జీడిపి పెర్ క్యాపిటల్ ర్యాంక్ లో ఇండియా ఉన్నది 143rd ర్యాంక్. ఇప్పుడు చెప్పండి, మనం నిజంగా గ్రోయెస్ట్ ఎకానమీయా?